అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మన వంటకం. మళ్ళీ ఒక అదిరిపోయే హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. సో ఇవాళ ఏంటంటే సొరకాయ చూస్తున్నారు కదండి, సొరకాయ అండ్ అలసందలు కలిపి కూర చేస్తా. అండ్ అది ఎంత టేస్టీ ఉంటుందో, హెల్దీ కూడా అండి, ప్రోటీన్ రిచ్ అనుకోవచ్చు మీరు. అండ్ దీనికి కావాల్సినవి వెరీ సింపుల్ పదార్థాలండి. సొరకాయ నేనైతే ఆల్రెడీ ఒక చిన్న సైజు ఉన్నది కట్ చేసి పెట్టేసుకున్నా. అండ్ అలసందలు ముందు రోజు నైటే మీకు కావాల్సిన నానబెట్టుకొని, యాక్చువల్గా నేనైతే ప్యాకెట్లో ఎండువి దొరుకుతాయి కదా, అవి తీసుకున్నా అండి. అంటే మాకు ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదా, ఇండియాలో ఉంటే ఫ్రెష్గా దొరుకుతాయి. సో ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 3 విజిల్స్ అట్లా ఇచ్చుకున్నా. అండ్ టొమాటో ఒకటి, అండ్ ఆనియన్, కరివేపాకు. యూజువల్గా కొంతమంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తారండి, నేను అంత ప్రిఫర్ చేయను. సో మీకు నచ్చుతుంది అనుకుంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు, లేకుంటే మీరు ఉత్త గార్లిక్ కూడా వేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో పుట్నాల పప్పు ఉంటుంది కదా, దాని పొడి చల్లుతామండి. సో అదే స్టార్ అనమాట దీనికి. సో చాలా ఈజీ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. చూసేద్దాం ఇప్పుడైతే ఎలా చేయాలో. ముందుగా పెనం అయితే పెట్టేసుకున్నా అండి. ఇప్పుడు పెనం వేడి చేసుకుంటున్నా. ఆలోపు కావాల్సినంత ఆయిల్, ఈ ఆయిల్ వేడయ్యే లోపల కొంచెం జీలకర్ర, కొంచెం కూర వడియం, ఇది ఆప్షనల్ అండి, ఆవాలు వేసుకోవచ్చు కావాలంటే. ఇది వేగాక ఆనియన్ డ్రాప్ చేసుకుందాం. ఆనియన్ కొంచెం వేగనివ్వాలండి. ఆనియన్ అలా వేగుతుండగా కొంచెం పసుపు కూడా ఇప్పుడే వేసేసుకుంటా, పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఆనియన్ వేగిపోయిందండి, టొమాటో వేసేసుకుంటున్నా. టొమాటో కూడా అంతే, బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. మీకు కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, త్వరగా ఉడికిపోతుంది టొమాటో. కొంచెంగా టొమాటో బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను సొరకాయ వేసేసుకుంటున్నా. సొరకాయ వేసినాక మీరు కావాలంటే ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం ఆయిల్లోనే బాగా వేగనివ్వాలి. అప్పుడే కొంచెం పచ్చివాసన పోయి కూర టేస్టీ అనిపిస్తుంది. సో నేను ఇలానే మూత ఏం పెట్టనండి, నేను జస్ట్ ఒక 5 మినిట్స్ కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటా. అండ్ అలాగే కొంచెం వేయిస్తూ, అప్పుడప్పుడు వేయిస్తూ కొంచెం ఫ్రై చేసుకుంటాను ఆయిల్లోనే. ఆయిల్లో అయితే బాగా ఫ్రై అయిందండి. నేను ఇంకాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుంటా. సో దట్ ఆల్మోస్ట్ ఉడికిపో వస్తుంది కదా, అప్పుడు పొడులు వేసుకుంటాను.
ఒక 5 మినిట్స్ అలా. సొరకాయ అయితే ఈజీగా 50% పైన ఉడికిపోయిందండి. నేను ఇప్పుడు పొడులు వేసుకుంటా. సో కారంకి తగినంత మిరప్పొడి, మా మిరప్పొడి కారం అండి, అందుకే కొంచెం తక్కువ వేస్తున్నా. అండ్ ధనియాల పొడి. సాల్ట్ ఇందాక కొంచెం తక్కువ వేసాను కదా, ఇప్పుడు తగినంత. దీన్ని బాగా ఆయిల్లోనే మళ్ళీ వాటర్ వేయకుండా పొడులు వాసన పోయేంత వరకు వేయించుకుందాం. సో వన్స్ పొడులు వాసన తగ్గింది అంటే బాగా ఫ్రై అయింది అనుకున్నాక ఇంకా వాటర్ వేసేసుకొని మనం ఉడకబెట్టుకున్న గింజలు ఉన్నాయి కదా అవి డ్రాప్ చేయడమే. అండ్ అవన్నీ కలిసి బాగా ఉడకాలి. పొడులు అయితే వేగిపోయాయండి. నేను ఇప్పుడు పప్పులు మనం ఉడకపెట్టుకున్నవి ఉన్నాయి కదా అవి వేసేసుకున్నా. అండ్ దీంట్లో డైరెక్ట్గా వాటర్ వేసేసుకుంటా అండి. మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవచ్చండి. ఇది వాటర్ కొంచెం ఉడికేటప్పుడు వాటర్ ఎక్కువ ఉంటేనే లాస్ట్లో కూర అంతా అయ్యాక కొంచెం వాటరీగా వస్తుంది. అదర్వైజ్ లైక్ చాలా థిక్ అయిపోతుంది. మనం పొడి వేస్తాం కదా పుట్నాల పప్పు పొడి, అందుకని చెప్పి. సో ఇప్పుడు వేసేటప్పుడే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. నేనైతే ఈ గ్లాసు 2 గ్లాసు వేసుకున్నా. బట్ స్టిల్ ఇంకా కొంచెం కూడా యాడ్ చేస్తాయి, ఎందుకంటే ఇది ఉడికేసరికి దగ్గరకు వచ్చి బాగా గట్టిగా అయిపోతుంది అసలు. అండ్ ఇది చపాతీల్లోకి, పూరీలోకి, రైస్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఈజీ అండ్ హెల్దీ. ఓకే, వాటర్ నాకు సరిపడినంత వేసేసుకున్నా. దీనైతే కొంచెం బాగా బాయిల్ అవ్వనిద్దాము. తర్వాత కొంచెం బాయిల్ అయినాక పుట్నాల పప్పు పొడి ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఇలా ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనగా పుట్నాల పప్పు పొడి అని చెప్పా కదండి, నేను ఆల్రెడీ మిక్సీ పెట్టుకొని రెడీగా ఉంచుకుంటాను. ఎప్పుడు ఏ కూరకి యూజ్ చేస్తామో తెలియదని చెప్పి ఒక 2 స్పూన్లు అట్లా వేసుకుంటున్నా. అండ్ దీన్ని బాగా మిక్స్ చేద్దాం. బాగా కలిపి కాసేపు మళ్ళీ ఉడకనివ్వడమే అండి. కొంచెం ఇవి వేడి నీళ్ళలో వేయగానే ఉండలు ఉండలు అనిపిస్తాయి. ఇలా కొంచెం పక్కకు నలుపుకుంటే సరిపోతుంది. లేకుంటే అదే కరుగుతుంది కాసేపు వదిలేస్తే. దీన్ని మళ్ళీ ఇంకొక 5 to 10 minutes మీ సొరకాయ ఉడికేదాన్ని బట్టి ఉంచుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఇంకా నేను కొత్తిమీర వేసేస్తా. కొత్తిమీర వేసి కాసేపు అలానే వదిలేద్దాం. ఒక 5-10 minutes. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఒక 5-10 minutes ఉడికిపోయింది. నాకు కాయలు అన్నీ ఉడికిపోయాయి. అండ్ ఇది కూడా బాగా కలిసిపోయింది. కొంచెం చూసారు కదండి, పొడేసేసరికి కొంచెం థిక్గా కూడా వచ్చింది. అండ్ స్టవ్ ఆపేస్తే ఇంకా కొంచెం థిక్ అవుతుంది. సో నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఇది. మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు ఆపేసుకోండి. అండ్ చూసారు కదండి, ఇది చాలా టేస్టీ ఉంటుంది. అండ్ రైస్లోకే కాదండి, చెప్పినట్టు చపాతీ అండ్ పూరీలోకి దేనిలోకైనా అవసరం ఉంటుంది. అండ్ మీకు తెలుసు కదా ఇలాంటి ఈజీ అండ్ హెల్దీ రెసిపీల కోసం ఏం చేయాలో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మన వంటకం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.